ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర ఈ 3 వేసి వేగనిస్తాం. నువ్వులు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు ఆ మేగడలో ఇవి కూడా వేగనివ్వాలి. వాటిని పక్కన పెట్టుకుంటాం. అట్లాగే మనం ఫ్రెష్ గా అలసంద కాయలు మార్కెట్ లో దొరికినప్పుడు వాటిని చక్కగా కట్ చేసుకుని వాటిని నాన్ స్టిక్ పాత్రలో వేసాం. పచ్చి మామిడికాయ తురుము కూడా వేసేసాం. ఒకసారి అట్లా కదిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ రోటి పచ్చడికి ముక్క చెక్కలా చేసుకుని ఆ తర్వాత అందులో వేపించిన వేరుశెనగ పప్పులు వేసేసి తిప్పేయాలి. కొంచెం తేనె వేస్తాం. తీపి రాదు గాని టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ తురుము, అలసందల ముక్కలు ఉడికించుకున్న వాటిని ఇందులో వేసేసాం. మూత పెట్టేసి ముక్కా చెక్కలాగా ఒక తిప్పు తిప్పాలి. ఫైనల్ గా పచ్చడికి తాలింపు. చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు ఈ 2 కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు ఈ తాలింపుని అలసంద కాయల పచ్చడి కట్లా కలిపేస్తాం. ఇక అలసంద కాయ పచ్చడి సిద్ధమైంది.